బీజేపీని, మోడీని, అమిత్ షాని ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్, కేరళలో పినరయ్ విజయ్, తమిళనాడులో స్టాలిను, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, ఇట్లా చూసుకుంటే వాళ్ళు ప్రశ్నించే గొంతుల్ని మొత్తం కూడా అణచివేసిండు. ఈరోజు ఓడగొట్టిండు, ప్రజాక్షేత్రంలో లేకుండా చేసిండు. మరొక విషయం ఏంటంటే ఆఖరికి నక్సలేట్లను కూడా అంతం చేసిండు, నక్సలేట్ వ్యవస్థను కూడా లేకుండా చేసిండు. మొత్తం కూడా ఆపరేషన్ కగారు పేరుతోన అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేసిండు. సో ఇక్కడ ఏమైంది అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా మొత్తం మీద ఏం చేస్తారు, వాళ్లకు ఎదురు తిరిగే గొంతులను లేకుండా చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మాకు ఎదురు లేదు, మమ్మల్ని ప్రశ్నించేటోడు లేడు అని చెప్పి వాస్తవం చెప్పంటే ఒక రాజరిక పాలన వైపు పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎవరైనా యూట్యూబర్లు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇది జరుగుతూ ఉంది. కానీ మీరు ఎన్ని చేసినా, ఎన్ని గొంతులు ఆపినా, ఏం చేసినా కానీ పోరాటం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, తిరుగుబాటు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అణిచివేస్తే ఉద్యమాలు ఆగవు, ప్రశ్నించే గొంతుకలు ఆగవు. అది మీరు మర్చిపోతారు.